నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలు దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్ రానున్న రోజుల్లో ఇందిరమ్మ పాలనను అమలు చేస్తామని భరోసా ఇచ్చింది. మరోవైపు విపక్షాలు మాత్రం ప్రభుత్వానికి ఇచ్చిన గడువు అయిపోయిందని, ఇకపై సమరమే అంటూ నినాదాలు చేస్తున్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు మాట తప్పిందని, రుణమాఫీ విషయంలోనూ అలాంటి జాప్యమే జరుగుతోందని నాయకులు మండిపడుతున్నారు. అసలు కాంగ్రెస్ సర్కార్ వ్యూహాలేంటి? ఎన్నికల హామీలు అమలు చేస్తారా, లేక ఎన్నికల పేరిట దాటవేస్తారా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు ప్రస్తుతానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ బీజేపీ ప్రతినిధులు సైతం మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. సార్ మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. రైట్, ఏంటి సార్ 100 రోజులు గడువు ఇస్తామని చెప్పారు ప్రభుత్వానికి, కానీ 50 రోజులు ముగియగానే ప్రశ్నల వర్షం సంధిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఒక ఎన్నికల హామీ షెడ్యూల్ సందర్భంగా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి జూన్ 1న గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తాము అన్నట్టుగా షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ను మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ 100 రోజుల గడువు కూడా ఇవ్వరా కాంగ్రెస్కు? అంటే 100 రోజుల లోపల మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు, కానీ 100 రోజుల తర్వాత అనలేదు. దాంట్లో భాగంగా ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు కరెంటు బిల్లులు 200 యూనిట్ల లోపల వచ్చిన వాళ్ళు ఎవరు కట్టకండి, డిసెంబర్ 9వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, ఆ బిల్లులన్నీ సోనియమ్మకు పంపించండి, నవంబర్ కట్టొద్దు, డిసెంబర్ కట్టొద్దు, ఆ బిల్లులన్నీ మేమే కడతాం మీ ఖాతాలా అని చెప్పాడు. అదే రకంగా మా జిల్లాకు వచ్చేటప్పటికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బహిరంగంగానే మీరు బిల్లులు ఎవరు కట్టొద్దు, ఎవరైనా బిల్లులు వసూలు చేయడానికి వస్తే వెంకరెడ్డి గారు వద్దన్నారని చెప్పండి అని చెప్పేసి బహిరంగంగానే చెప్పాడు. 7,700 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ రైతు బంధుకి ఇవ్వడానికి సిద్ధపడితే న్యాయస్థానానికి పోయి ఆపిచ్చి ఎన్నికల కమిషన్ దగ్గర పోయేసి ఆపిచ్చి అడ్డుకాలు పెట్టారు. ఆ 7,700 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నిధులు రైతు బంధు కోసం, రైతుల కోసం, సంక్షేమం కోసం ఉంచే దిగిపోయినాము. వాటిని ఇంతవరకు 3 ఎకరాల వాళ్ళకి ఇంతవరకు వేయలేదు. 2 ఎకరాలు దాటినాయి అనుకుంటా, దాదాపుగా 3 ఎకరాల వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. 60 రోజులు దాటిపోయింది. ఒకవైపు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు, కరెంటు ఇవ్వలేకపోతున్నారు, పొలాలు ఎండిపోతా ఉన్నాయి. మా దగ్గర నాగార్జున సాగర్ లో వదిలిపెట్టిన నీళ్లు నల్గొండ జిల్లా రైతాంగాన్ని అన్యాయం చేసి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతున్నారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి మామూలుగా ఇవ్వడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వివక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా వాళ్ళ అభివృద్ధిని గాలి కుదిలేసి ఎక్కడ చూసినా అరాచకాలు సృష్టిస్తున్నారు, దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, మామూలుగా మీరు ఇచ్చిన హామీలే ఏవి కూడా మామూలుగా వెంటనే అని చెప్పారు. 4,000 పెన్షన్, 2,500 మహిళలకి మహాలక్ష్మి పథకం, ఇవన్నీ ఏవైతే చెప్పారో ఆ హామీలు నెరవేర్చండి. కాలయాపన చేయడానికి కోసం రేపో మాపో మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, వచ్చిన తర్వాత మేము ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకండి అని చెప్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేమిచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది, మీరు కాంగ్రెస్ కి ఓట్లు వేయాలి, 17 గెలవాలి, అవి ఆడ గెలిస్తేనే మేము ఈ హామీలు నెరవేర్చొచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే బ్లాక్ మెయిల్ చేయటమే కదా రేవంత్ రెడ్డి గారు ఓటర్లని. అంటే మీరు అవి వేస్తేనే అయితే, ఒకవేళ రేపు ఓట్లు వేయకపోతే ఇవి కావు అని చెప్పేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెచ్చరించే పనులు చేస్తా ఉన్నాడు ఓటర్లని. కాబట్టి వాళ్ళు ఏదో మామూలుగా అధికారుల కోసమనే నమ్మకం ఉందో లేదో నోటుకొచ్చిందల్లా మాట్లాడారు, చేస్తామని చెప్పారు. చేస్తామని మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారు. ఆ మాటలు నెరవేర్చండి, అమలు చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ పనిలో ఇంకా మామూలుగా 40 రోజులు ఉన్నదని కాలయం చేస్తున్నారు. ఈ లోపల ఎన్నికల కోడ్ వస్తే ఎన్నికల కోడ్ వచ్చింది కదా పార్లమెంట్ అని చెప్పి సాగు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎన్నికలలో ఒకవేళ మామూలుగా మెజారిటీ సీట్లు కనుక పార్లమెంట్కి ఇవ్వకపోతే మేము చెప్పినాం కదా అని చెప్పి దాంట్లో సమాధానాలు చెప్పడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంది. మభ్యపెట్టి మాయ చేసి అబద్ధ ప్రచారంతో, అసత్య ప్రచారంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వెంటనే అమలు చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అంటున్నాం, కానీ మేము మరొకటి ఏది మాట్లాడట్లేదు. ఓకే, రైట్. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. రైట్, ఏంటి సార్ ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అన్నది ఒక ప్రధాన విమర్శ. ఏం చెప్తారు సార్?
ఇప్పుడు వీళ్ళు ఖాళీ కుండలతో ప్రభుత్వం అప్పచెప్పారండి. మనందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళం, వేరే ప్రజా సంఘాల్లో ఉన్న అందరం కూడా దాదాపు 5,00,000 కోట్ల అప్పు, 5,00,000 కోట్ల అప్పు అంటే ఆఖరికి వైట్ పేపర్ వచ్చే టైం కన్నా అది 6,71,000 కోట్ల అప్పు అని వెళ్ళిపోయింది. సో ఖజానా టోటల్గా ఖాళీ ఉంది. దాన్ని రికూప్ కావడానికి కొంత టైం పడుతుంది. ఏమన్నా అంటే 100 రోజుల్లో ఇచ్చిన 6 హామీలు 100% అమలు చేస్తామని నేను కాదు, క్యాబినెట్లో ఉన్న ఆల్మోస్ట్ అందరు మంత్రులు వివిధ సందర్భాల్లో మాట్లాడారు. ఆ విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది కానీ దీనికి రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. వచ్చి ఇక్కడ 50 రోజులు అయింది. 50 రోజుల లోపల వీళ్ళు ఇప్పుడు మొదలు మీకు జ్ఞాపకం ఉంటే 2014లో కేసీఆర్ మాలాంటి వాళ్ళు ఎంత విభేదించినా 2016 దాకా నోరిపోలేము. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వాళ్ళకి సమయం ఇవ్వాలి, సెటిల్ డౌన్ కావాలి, కొత్త రాష్ట్రం అనుకొని మేము ఒక 2 years మాట్లాడలేదు, ఇంకోదంటాం. అట్లాంటిది వీళ్ళైతే మరి ఘోరంగా 10 రోజుల నుంచి మొదలు పెట్టారు గొడవ. అది మరి ఎలక్షన్స్ దగ్గరనే కాబట్టి మైలేజ్ వస్తుందని కూడా అంటున్నారా ఏదో మనకు తెలియదు. కానీ అదైతే కౌంటర్ ప్రొడక్టివ్. నిజానికి ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అనుకుంటాడు మొన్ననే కదా వచ్చింది పాపం అని. ఎందుకంటే మేము 100 days లోపల ఈ హామీలు మీరు అన్నట్టుగా మేము ఇంప్లిమెంట్ చేయకపోతే నోటిఫికేషన్ 100 days తర్వాతనే వస్తుంది చూడండి. మేము ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, మాకు ఓట్లు రావు. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు దారుణంగా ఫెయిల్ అయ్యారు, ఉద్యమ హామీలు నెరవేర్చలేకపోయినారు, అవినీతిలో కూరుకుపోయినారు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఇది ఏం పట్టించుకోకుండా మళ్ళా అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కూలదోస్తామని మాట్లాడతారు. ఎట్లా కూలదోస్తారండి ప్రజా ప్రభుత్వాన్ని? కూలదేయడం అంటే గతంలో ఆయన కనుక 2014లో 13 మంది కాంగ్రెస్ వాళ్ళను 3 టీడీపీ వాళ్ళు కలుపుకొని ఆ పార్టీలు లేవని ప్రకటించిన పద్ధతిలో ఆ రకంగా మళ్ళీ మా దాంట్లో తీసుకుందాం అనుకుంటాడా? ఎట్లా కూలుతుంది మా ప్రభుత్వం? నాకైతే అర్థం కాదు. మీరు దాన్ని ఏంటంటే మమ్మల్ని ప్రాంప్ట్ చేస్తున్నారు, మా దగ్గర నుంచి కూడా మీరు అదే పద్ధతిలో తీసుకోండి. సో ఇది అన్నెసరీ అన్హెల్దీ కాంపిటీషన్. ఇది సో కొంత సమయం ఇవ్వాలి దేనికైనా. కానీ ఇప్పుడు 2 హామీలు అయితే ఇంప్లిమెంట్ చేసాం, వేస్ అండ్ మీన్స్ పొజిషన్ చూసుకుంటున్నాం. అవసరమైతే తక్కువ వడ్డీతో వేరే దగ్గర నుంచి రుణాలు తీసుకొస్తాం. ఆ రుణాలు తీయకుండా ప్రభుత్వాన్ని నడపడం అనేది అసాధ్యం. అది కేంద్ర ప్రభుత్వం కూడా నడపలేదు. సో ఈ హామీలు అనేది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి అసలు ఆస్కారం లేదు, అవకాశం లేదు. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఏ రకంగా చేస్తారనేది వేరే విషయం. దాన్ని వేస్ అండ్ మీన్స్ పొజిషన్ చూసుకోవాలా, ప్రయారిటైజ్ చేసుకోవాలా, కొన్ని అటు ఇటు వాయిదా వేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తప్ప ఒకసారి హామీలు అంటూ ఇచ్చిన తర్వాత అది కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళు అక్కడ కూడా కాలేదని ఆ రైతులు తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేసి అదొక మోసం చేసే ప్రయత్నం చేశారు. సిద్ధరామయ్య గారు చెప్పాడు, కమ్ కేసీఆర్ గారు ఎక్కడికి వస్తావు అక్కడికి రా, నేను చూపిస్తాను ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. డీకే శివకుమార్ కూడా అదే మాట అన్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి అలిగేషన్స్ వల్ల ఏమైనా పొలిటికల్ మైలేజ్ ఎంపీ దాంట్లో వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నిజానికి గతంలో బీఆర్ఎస్ మీద కాస్త కూస్తూ విశ్వాసం ఉండి ఓటు వేసిన వాడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళది లేదు కాబట్టి విషయాలన్నీ బయటకు పడుతున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ వేయని వాడు కూడా ఈరోజు మళ్ళీ మాకు వేసే పరిస్థితి తప్ప ఆఖరికి వాళ్ళు 1-2 స్థానాలకు పరిమితం అయితే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏది పార్లమెంటు స్థానాలు. ఓకే, అంటే సార్ దిలీప్ కుమార్ గారు, సరే ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలు వీటన్నిటిని కాస్త పక్కన పెడితే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అధికారంలోకి వచ్చింది. కానీ రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో కూర్చొని చర్చిస్తే ఒక రైతులకు ఒక భరోసా దొరుకుతుంది కదా. ఆల్రెడీ జరుగుతుందండి ఆ ప్రాసెస్ గవర్నమెంట్లో. నిజంగా కూడా 2 lakhs వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టే. అది ఇక్కడ కూడా మీరు అన్నట్టు రైతు బంధు కూడా మేము బిలో 1 acre ముందు 2 acres లోపు ముందు వేసాం. మిగిలిన వాళ్ళకు కూడా విదిన్ 15-20 days రాబోతుంది అది కూడా. ఎందుకంటే దానికి మేము తప్పించుకోలేము. ఎందుకంటే మా దగ్గర డాటా ప్రాసెసింగ్ ఇంకొక 15 రోజులు పడుతుంది కాబట్టి, ఆ లేటెస్ట్ డాటా తర్వాత దాని గైడ్ లైన్స్ ఎవాల్వ్ చేయడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి మేము ఈ మెథడ్ని అడాప్ట్ చేసుకోవాల్సిన గతంలో ఉన్నటువంటి డాటానే మేము యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్ టు 2 acres ఆల్రెడీ వెళ్ళిపోయింది. రిమైనింగ్ అన్నది మేము ఈ 15 రోజులు అడ్జస్ట్ చేస్తాం. అందులో ఎక్కడ అబద్ధాలు చెప్పే పని లేదు. ఉన్న విషయం ఏంటో ప్రజల ముందు పెడుతున్నాం, పరిస్థితి ఏంటో ముందు పెడుతున్నాం. దాన్ని తప్పించుకోవడానికి ఆస్కారం కూడా లేదండి. 100 days మేము కనుక ఒక్క హామీని కూడా మేము నెరవేర్చకపోయినా ప్రజలేరు మాకు మళ్ళీ బీఆర్ఎస్ కోటేసే పరిస్థితి వస్తే బీజేపీకి ఓటేసే పరిస్థితి. దాన్ని మేము రానియం కదా. వై మీదలో అధికారంలో మీరున్నా, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా, లేదు బీజేపీ అధికారంలోకి వచ్చినా ఎవరైనా కూడా అదే పని చేయాల్సిందే. మీరు ఎలక్షన్ టైంలో ఏ హామీలు అయితే ఇచ్చారో వాటి తూచా తప్పకుండా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలు నిలదీస్తారు. సమాధానంగా వాళ్ళు ఓట్ల ద్వారానే చెప్తారు. సో దాన్ని మేము ఆ రిస్క్ అనేది 80% సిద్ధంగా లేవు ఫేస్ చేయడానికి. వీల్ ఇంప్లిమెంట్ అండ్ వీల్ గో టు పబ్లిక్. రైట్, థ్యాంక్ యూ. మనతో పాటు సునీతా రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. సునీతా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, సునీతా రెడ్డి గారు, ఏంటి ఈరోజు మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా Group 1 నోటిఫికేషన్కు సంబంధించి నిన్న రావాల్సి ఉండే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారము రాలేదు, అంటే 24 గంటలు గడవక ముందే
మీ రాష్ట్ర అధ్యక్షుడే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వం పైన. ఏంటి అంత తొందర ఎందుకు బీజేపీకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కానీ ఏం చెప్పిండ్రు అనేది మనం చూస్తే 9వ తారీఖు నాడే మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, కరెంటు బిల్లులు ఇస్తామన్నారు, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. మీకు క్లిప్పింగ్ కావాలంటే నేను చూపిస్తా. మీరు 9వ తారీఖు వరకు ఆగండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ఇవి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు, ప్లస్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, ప్రూఫ్ ఆఫ్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీసులు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఎందుకు అంటే నిన్న మనకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు కొత్త రాగం ఏం తీస్తున్నారు, మాకు ఎంపీ సీట్లు 17 గెలిపిస్తే కానీ మనము సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తే మనకు పైసలు వస్తేనే మనం ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశం వచ్చేలాగా మనం మాట్లాడుతున్న విధానం మనం చూసినాం. ఎందుకు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నామండి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి ఉన్నదా, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో వచ్చే పరిస్థితి ఉన్నదా? ఎక్కడ లేని పార్టీని ఇప్పుడు వస్తే గానీ ఈ ఇంప్లిమెంటేషన్ చెయ్యను అనే ఉద్దేశంతో మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతాం. మీరు 9వ తారీఖు ఇస్తానన్న హామీలు ఏమైనాయి? మీరు గెలవంగానే ఇస్తానన్న రైతు బంధు కూడా ఇప్పటి వరకు పడలేదు. మీరు 9వ తారీఖు ఇస్తానన్న రుణమాఫీ కూడా ఇప్పటి వరకు మొదలే పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు, అప్లికేషన్స్ అని 1.5 అప్లికేషన్స్ తీసుకొని అవి స్క్రూటినైజ్ చేసి అవి ఇంప్లిమెంట్ చేసి దానికి ఇంకా మళ్ళీ స్టార్ గుర్తు పెట్టి కండిషన్స్ అప్లై అందరికి ఏమి ఇవ్వరు, దానికి ఏమేమో కండిషన్స్ ఇంకా దాన్ని మార్పులు చేర్పులు అవి ఇంకొక నెల రోజులు టైం తీసుకుంటారు. ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి అటకెక్కించే ఉద్దేశం ఉందనేది మా అనుమానం. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఏదో చూస్తున్నారు, మీరు ఇచ్చిన హామీ 9వ తారీఖు మరి ఏమి ఇస్తానంటారు, అవే ఇయ్యలేదు, మరి ఇంకెప్పుడు ఇస్తారు? మీరు ఓట్లు దండుకోవడం కోసం, ఏదో పదవి తెచ్చుకోవడం కోసం, ఏదో గవర్నమెంట్ ఫామ్ కోసము మేము గ్యారంటీ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టిండ్రు. మభ్యపెట్టిందని ఇవాళ ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. మీరు చేయలేకపోతే మేము ఇదే ఎలక్షన్లలో తీసుకుపోతాం. ఎందుకంటే ఆయన ప్రతి మాట ఇక్కడ మనకు పక్కన కర్ణాటక రాష్ట్రం చూసినాం, అక్కడ 5 గ్యారంటీలను ఇచ్చిండ్రు, దగ్గర 8 నెలలు అవుతుంది అక్కడ ఎలక్షన్ అయ్యి, ఏ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు తన నోటి ద్వారా తను మాట్లాడింది ఏమని, నేనేదో లంకటిందలో వచ్చిన ఈడ ఏముంది బూడిదాన్ని మాట్లాడిండ్రు ఆయన. అంటే ఇప్పుడు ఆయనకు అవగాహన లేకనా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అవగాహన లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 1వ తారీఖులోనే శాలరీ తీయలేని పరిస్థితులలో ఉన్నది అని మనం వేల సార్లు లక్షల సార్లు అన్ని మీటింగ్లలో మాట్లాడుకున్నాం. రాష్ట్ర పరిస్థితి తెలుసు. వాళ్ళు ఈ రైతు బంధు ఇవ్వడానికి కానీ అని, జీతాలు ఇవ్వడానికి కానీ అని ముందే వాళ్ళు టెండర్స్ పెట్టారు, లిక్కర్ టెండర్స్ పెట్టారు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్స్ పెట్టారు, భూములు అమ్ముకున్నారు. ఇన్ని అమ్మి టిఆర్ఎస్ ప్రభుత్వము గడుపుతూ వచ్చింది. దానికి తోడు 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మీరు హామీలు ఇచ్చేటప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎలక్షన్ చేస్తుందంటే ఎలక్షన్ అయిపోయి ఇస్తారా అనేది కూడా అనుమానం ఉంది. కాబట్టి ప్రజలకు మేము ఏదైతే మీరు డేట్లు పెట్టిండ్రో, మీరు ప్రామిసులు చేసిండ్రో, గ్యారంటీలు అని ప్రజలను నమ్మవలికిండ్రో అవి మేము ఖచ్చితంగా అడుగుతాము. ఎందుకంటే మాకు చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాళేశ్వరం కక్కిస్తా, అది కక్కిస్తా, ఇది కక్కిస్తా అని చెప్పారు. కాళేశ్వరం అది వెళ్ళిండ్రు, మంత్రులు వెళ్ళిండ్రు, చూసిండ్రు, వచ్చిండ్రు, దీని మీద ఇంత అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలలో దగ్గర 1,00,000 కోట్లు అవినీతి జరిగిపోయింది. అక్కడ కాళేశ్వరం మొత్తం ఖరాబ్ ఉంది, అన్ని పర్రెలు వచ్చినాయి, మొత్తం అన్ని మునిగిపోయినాయి అని తెలిసింది. తెలిసినాక అక్కడ మినిస్టర్ గారికి, సీఎం గారికి అక్కడ క్లారిటీ లేదు. ఏమని ఒకరు మేడి గడ్డ వారికి పరిమితం చేద్దామని, ఒకరంటే కాళేశ్వరం వారికి పరిమితం చేద్దామని, ఒకరంటే ఇన్వెస్టిగేషన్ సిబిఐ మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాం. మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చేసి బీఆర్ఎస్ తో కలిసిపోతుంది. Right. టిఆర్ఎస్ బీజేపీ ఒకటే కానీ మీరు దొంగ వాగ్దానం చేసి మీరు అబద్ధాలు చెప్పి మీరు వాళ్ళు కలిసిపోతున్నామని చెప్పి వాళ్ళని రక్షించడానికి చూస్తున్నారు. రైట్, ఓకే, నేను వస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. సార్, మల్లయ్య యాదవ్ గారు, నిన్ననే మీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్కు మనం ఇంకొంత సమయము ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంటే, మరొక వైపు మాజీ మంత్రులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీ నాయకులు కానీ పదే పదే కాంగ్రెస్ మీద విమర్శలు సంధిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు, అనుకోగానే పనులన్నీ జరగవు కదా అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఏం చెప్పట్లేదండి. లంకెల బిందెలు ఉన్నాయా లేవా అనేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు తెలుసు కదా. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్ర బాగోగులు తెలుసు, రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు. లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నా అని అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడితే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ప్రతిపక్ష పాత్ర వహించి రేపు ముఖ్యమంత్రి కావాలని అధికారం రావాలని ఆలోచించిన వ్యక్తి లంకెల బిందెల ఆశతో రారు కదా. ఆ ప్రభుత్వం ఏమేమి చేయాలో దానికి సంబంధించిన వ్యవహారం, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో ఈ క్రమంలో మేము ఏమంటున్నామంటే, మీరు మామూలుగా ఇస్తా అని చెప్పినయే, ఆ చెప్పిన వాటిల్లో ఒక్కొక్కటిగా 100 రోజులు అంటే 100 రోజులు లాస్ట్ 99 రోజులు అయిపోయినాక 100వ రోజు అన్ని మీరు చేయలేరు కదా. ఇలా రైతు బంధు కూడా పడక ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు కష్టాలు మొదలైనవి. మా నల్గొండ జిల్లా రైతాంగం ఈ రోజు చెప్పుకోలేని బాధలు, మామూలుగా నెలలు బాసిపోతున్నాయి భూములకి. మా దగ్గర నుంచి నీళ్లు మామూలుగా కిందికి వెళ్ళిపోతున్నాయి, ఖమ్మానికి తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోతున్నారు. మా రైతాంగాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి ఈ రోజు నాయకులకు ప్రజాప్రతినిధులకు లేదు. ఇటువంటి అత్యవసర పరిస్థితులలో కూడా ఈ రోజు మామూలుగా వాళ్ళు అరాచకాలకు దిగుతున్నారు తప్ప, ఇచ్చిన హామీలను ఎట్లా దాటేద్దామని ఆలోచన చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మేమేమి మామూలుగా వెంటనే 100 రోజులలో మీరు చేస్తున్నారు అంటే 100 రోజుల లోపల మీరు చేస్తాం, 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే మేము చేయబోయే పని ఇది అని అన్నారు కాబట్టి, ఆ రోజు నుంచి మాఫీ అవుతుంది అన్నారు కాబట్టి, అటువంటి విషయాలన్నా మీరు దృష్టి పెట్టండి, చేయండి అని చెప్పేసి నన్ను అడుగుతున్నాం. డెఫినెట్ గా రేపు చేయకపోతే ఏముంటది, ఏంది ప్రజల నుంచి ఎటువంటి మామూలుగా ఎదురైతుంటది, ఏముంటది అది తర్వాత సంగతి. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకు అనుగుణంగా 4,000ది 2,500ది మహిళలకు ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ ఓకే, తర్వాత మీరు చేస్తారా చేయండి. కానీ అత్యవసరంగా చేయాల్సిన రైతు పెట్టుబడి కోసం అయితే రైతు బంధు ఇవ్వాలా మేము ఉంచిపోయినాం కదా. ఓకే, ఇటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు దాటవేసే ప్రయత్నంలో భాగంగా అప్లికేషన్లు అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఆఖరికి మామూలుగా రేపు మాకు ఓట్లు వేస్తేనే కేంద్ర ప్రభుత్వం వస్తేనే మేము చేయగలుగుతాం, మేము హామీలు నెరవేరుస్తామని చెప్పేసి అని అంటున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు దిగుతున్నారు. ఇది డైవర్ట్ చేయడానికి గ్రామాలలో రకరకమైన మామూలుగా వ్యవహార శైలిని అవలంబిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పటమే మా ఉద్దేశం తప్ప వెంటనే మీరు చేయట్లేదు, చేయాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం అంతే. అంటే సార్, ఇప్పుడు పదే పదే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అప్పులు కానీ లేకపోతే ఈ ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని ఒక డిఫెన్స్ను ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది సార్. అంటే మీరు అంటే అప్పులు ఎందుకు చేసినామో వాళ్ళు చూడొచ్చు కదా. అప్పులు ఎందుకోసం చేసినామో ఏంటిది, అది అవసరమైనయా కావా, ప్రొడక్టివిటీ ఉందా లేదా, రేపు దానివల్ల ఫ్లోరిష్ గా రైతాంగానికి ఇంకా ఇతర రంగాలకు ఉపయోగపడుతుందా లేదా అనేది. ఇప్పుడు మిషన్ భగీరథ ఉందండి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, ఫ్లోరైడ్ సమస్య మా నల్గొండ జిల్లా లాంటిది దగ్గర లేదు. అదే రకంగా ఈ రోజు కాళేశ్వరం కట్టినాము. యావత్తు ఈ తెలంగాణలో ఈ రోజు మామూలుగా ఎటువంటి వాతావరణం వచ్చింది, 2 పంటలకు నీళ్ళు ఇచ్చి చెరువులన్నీ నింపగలిగినాము, విద్యుత్ ఇవ్వగలిగినాము. ఇవన్నీ కొత్తగా వచ్చిన రిఫార్మ్స్. అంతకుముందు మామూలుగా తెలంగాణ రావడానికంటే ముందు 50-60 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో ఆకలి చావులు ఉండే. వాటన్నింటిని రూపమాపగలిగినాం కదా, ఆర్థిక పరిస్థితి పెరిగింది కదా. తొండలు గుడ్లు పెట్టే భూములు అని చెప్పేసి వదిలేసిన తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలని ఈ రోజు 40-50 లక్షల రూపాయలు మారుమూల గ్రామాలలో అమ్మే పరిస్థితిని తీసుకురాగలిగినాం కదా. దానికి కారణం రైతు బంధు, కరెంటు 24 గంటలు ఉండటం, నీళ్ల సౌకర్యం ఉండటం. వీటి మూలాన తెలంగాణ ప్రాంతంలో 2 ఎకరాలు ఉంటే చాలా మంచిగా హాయిగా జీవితాన్ని గడిపేయచ్చు అనే ఒక పరిస్థితి మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇచ్చే పరిస్థితిని ఈ రోజు మనం తీసుకురాగలిగాం. రోడ్ కనెక్టివిటీ, అదే రకంగా అన్ని రకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వీటి మూలాన ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చేయడంలో కొంత అప్పులు పాలైతే అయి ఉండొచ్చు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి మనం ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్తగా సంసారం మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చినా పెట్టుబడి కింద ఏదైతే మామూలుగా ఉంటుందో అదే రకంగా ఈ ప్రభుత్వానికి కూడా ఇన్ని కోట్ల జనాభాని బాగు చేయడానికి కావాల్సిన ప్రణాళికాబద్ధంగా చేసే
చర్యలలో భాగంగా అప్పులు చేస్తాం. కానీ ఆ అప్పుల వల్ల రేపు లాభమైందా నష్టమైందా అనేది బేరీ చేసుకోవాలి తప్ప అప్పులైనా అంటే డెఫినెట్ గా అవుతాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లేవా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేయలేదా? ఏ ప్రభుత్వం అప్పులు చేయకుండా మామూలుగా డెవలప్ చేసింది? డెవలప్మెంట్ అవపడుతుందా లేదా? ప్రత్యక్షంగా డెవలప్మెంట్ వల్ల బెనిఫిట్ అవుతున్న ప్రజలు ఉన్నారా లేదా? వివిధ వర్గాల వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం అన్ని రకాలుగా ఈ రోజు రోడ్డు కారిడార్ పెరగడంతో, కనెక్టివిటీ పెరగడంతో దేశ విదేశాల వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోతున్నారు. సో ఇవన్నీ మనకు రేపు ప్రొడక్టివ్ గా ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసేటివే కదా, మనకు మామూలుగా ఆదాయాన్ని పెంచే వనరులే కదా. రైట్ 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 ఓకే సార్. దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు సార్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పి గత 10 సంవత్సరాలుగా చెప్తూనే ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని కాంగ్రెస్ కూడా అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా. కేంద్రంలో మాకు అధికారం అప్పచెప్పండి, తెలంగాణ హామీలను అమలు చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. ఏంటి సార్ ఈ వైఖరి? ఇది కరెక్ట్ కాదు. మీరు మళ్ళందరి 17 మందిని ఎంపీలు గెలిపిస్తేనే మీకు ఈ ఇచ్చిన 6 హామీలు ఇంప్లిమెంట్ చేస్తామని ఎవరన్నారో నాకు తెలియదు, కానీ సత్యదూరం ఇది. 100% మేము ఎలక్షన్స్ లో ఏది హామీ ఇచ్చామో అది 100 days లోపలనే చేస్తాం. వారు అన్నట్టుగా 99th డే నాడు 100th డే నాడు జియో ఇచ్చే ఆలోచన కూడా లేదు. మీరు విదిన్ 2.5 అనేది 75 days ఆ లోపల మాక్సిమం. ఎందుకంటే డాటా కూడా ప్రాసెస్ చేయడానికి కారణం ఏంటంటే విధి విధానాలు కొన్ని సందర్భాల్లో దాని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం సమగ్ర సర్వే చేసింది. దానికి అంతా కంప్యూటరైజ్ చేసి ఆ డాటా అవైలబుల్ పెట్టుంటే ఈవెన్ కులగణన కూడా అవసరం లేకుండా ఆ డాటా ఉండేది. అంత కాంప్రహెన్సివ్ ఎగ్జాస్టివ్ సర్వే చేసిన వాళ్ళు ఆ డాటా ఎక్కడుందో కూడా మనకు తెలియదు. అసలు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎవరికి అందజేయలేదు కూడా. బట్ ఈ రోజు సిస్టమేటిక్గా డాటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి అదనంగా సిబ్బంది నియమించి ప్రతి జిల్లా నోడల్ వ్యవస్థగా అన్ని అప్లికేషన్స్ క్రోడీకరించబడుతున్నాయి. దాన్ని అనలైజ్ కూడా చేస్తున్నారు. అది టైం టేకింగ్ ప్రాసెస్. మేము దానికి 3 నెలల టైం కావాలి అనట్లేదు. మ్యాక్సిమం 1 month లోపల ఇది ఒక కొలిక్కి వస్తుంది. దాంతో గైడ్ లైన్స్ ఫాలో అయితే రఫ్లీ కార్డ్ అనేది ఉంటే అది బేసిస్ అంటే కార్డ్ అంటే 7.5 acres నాటికి దాదాపుగా వైట్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా గతంలో వాళ్ళు దాదాపు 19 లక్షల కార్డ్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఈవెన్ సుప్రీంకోర్టు దాకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు సర్ప్రైజ్ అంటే ఒక కామెంట్ చేసింది, ఇదేంటి ఇంత లక్షలుగా ఎట్లా చేస్తారు, దీన్ని రివ్యూ చేసుకోండి. వాళ్ళు రివ్యూ కూడా చేయలేదు. ఇప్పుడు తీస్తే 1,06,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిని ప్రాసెస్ చేసి కొత్త వాటిని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఇవి చేయమని కాదు. సో దానికి గైడ్ లైన్స్ ఫామ్ అవుతాయి. దానికి అనుగుణంగా కార్డ్ హోల్డర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అన్ని స్కీములు కూడా ఆ రకంగానే ప్రతి దాంతో విధి విధానాలతోనే రావాలి. డెఫినెట్గా విధి విధానాలు లేకుండా ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదండి. సో మల్లయాదవ్ గారు అంటూ డెవలప్మెంట్ అసలే చేయలేదు, 0 డెవలప్మెంట్ 10 years లో అనడానికి వీల్లేదు. అది గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, టీడీపీ గవర్నమెంట్ అయినా, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years అయినా ఏదో ఒకటి గతంలో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు కొనసాగింపుగా చేశారు. కొత్త స్కీమ్స్ మరికొన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయడం వల్ల రాష్ట్రం అప్పులో ఉప్పులోకి నెట్టివేయబడ్డది అనేది మన అభియోగం. అయితే వాళ్ళు అన్నట్టు అప్పులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా లేదు. ఎస్ వి అగ్రీ. బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎన్నో రెట్లు అప్పు చేసింది. మరి కానీ వాళ్ళకున్న లిమిటేషన్స్, వాళ్ళకు రెవెన్యూస్, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఫెసిలిటీ ఉండదు. సో రాష్ట్రానికి వచ్చేవరకల్లా FRBM లిమిట్స్ సాధ్యమైనంత వరకు మనం పాటిస్తేనే మంచిది. అది ఎందుకంటే ఫైనాన్స్ మనది ఒక హెల్దీ ఫైనాన్స్గా ఉంటుంది. ఆ మిస్మేనేజ్మెంట్ చేశారన్నది కొన్ని వారు చెప్పారు. కాళేశ్వరం ఉంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది కదా. మీరు ఇచ్చినటువంటి వాటర్ అది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దాని రిజల్ట్స్ మంచిగానే ఉండొచ్చు. కానీ కాళేశ్వరం వచ్చేవరకల్లా ఒకటేమో అందరూ అన్నట్టుగా అది ATM టు ద ఫ్యామిలీ అని ప్రూవ్ అయింది. తర్వాత అది పిల్లర్లు ఒకదానికొకటి కుంగిపోతున్నాయి. మేడం ఇంతకుముందు బీజేపీ తరఫున మాట్లాడుకుంటూ సునీత గారు అన్నట్టుగా మరి దాని లోపాలు ఎవరు గుర్తించారు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు ఇది లోపభూయిష్టమైనటువంటి డిజైన్ అని. అది జరగకూడదు కదా. ఈ రోజు ఏమైంది, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన డ్యాము మీరు అసలు ఆ పూర్తి వాటర్ లిఫ్ట్ చేసి వాడుకునే అవసరం కూడా రాలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా 10 years నుంచి వరదలు, వర్షపాతం, అధిక వర్షపాతం. కాబట్టి డెఫినెట్గా ఈ మిషన్ కాకతీయ వలనో మరో కారణంలో అధిక వర్షాల వలన దాన్ని నిజంగా పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకు 5-6 years నుంచి వరుసగా రైతులకు వాటర్ అందుతుంది. దీనివల్ల ఇప్పటిగా పంట దిగుబడి రావడం కూడా చూసాం. మరి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోవడం వల్ల రైతులు కూడా చాలా కష్టాలు పడడం చూసాం. వీళ్ళు సెంటర్ అండ్ స్టేట్ ఫైట్ చేసుకొని నువ్వు ఉంటావా నీకు ఉంటావా అంటే ఆఖరికి వీళ్ళే కొన్నారు, సెంటరే ఖర్చు భరించింది. లేనిపోయిన రాద్ధాంతం అంతా ఢిల్లీలో గల్లీలో కూడా చేశారు. సో నేనేమంటున్నానంటే ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ కొన్ని అంశాల్లో చేయడం వల్ల రాష్ట్రం మిగులు రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని
అప్పుల ఊబిలోకి నెట్టారు. అది మనం అనడం కాదు కదా, వైట్ పేపర్లోనే వచ్చింది కదా. అవును. వాళ్ళు అంటుంటే అసలు మేము కొన్ని అసెట్స్ క్రియేట్ చేసామని. అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1,30,00,000 అసెట్ మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారని అనుకుందాం. దానివల్ల ఏమవుతుంది, మనం పరితం అన్నట్టు ఎకరం 40 లక్షలు ఉంటే ఇక్కడ రైతు అమ్ముకుంటాడో లాభం వస్తుందేమో. ఇదైతే మీరు సబ్ స్టేషన్లను, ఎలక్ట్రిక్ లైన్లను, పోల్స్ను మనం అమ్మలేం కదా. ఆ అసెట్ అనేది పర్మనెంట్ అసెట్ కింద ఉంటుంది. అది దాన్ని కన్వర్ట్ చేస్తే దానికి వాల్యూ 0 ఉంటుంది. సో అట్లాంటి సందర్భాల లోపల ఈ కాళేశ్వరం కూడా విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్తో పెట్టిన దానివల్ల సరైనటువంటి లాభం మనకు రాకపోవడం అనేది అదనపు భారాన్ని మన మీద మోపింది. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది నిజంగా మళ్ళోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా కింద మీద పరిస్థితి ఉండే, ఇదంతా ఊపర్ షెర్వాని అందరి పరిశాన్ లాగా ఉండేవాడు. సో మనకు ఆ విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చినాక అర్థమైంది వీళ్ళ షెర్వాని అనుకున్నటువంటి పరిశాని ఏంటో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నౌ ఆ రెస్పాన్సిబిలిటీని ఓవర్కమ్ అయ్యి దాన్ని సరిదిద్దాల్సిన 100% బాధ్యత మాదే. దాన్ని తప్పించుకునేటువంటి అవకాశం లేదు, ఆస్కారం లేదు, ఆలోచన అవుతుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు అదే సమయంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా కాలము సేవలు చేశారు. కానీ ఈ కాళేశ్వరం విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో గత ప్రభుత్వం చాలా అవినీతి అక్రమాలకు పాల్పడింది, రాగానే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేపిస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాదాపు 50 రోజులు. ఒక్క నిమిషం మేడం ప్లీజ్. ఓకే రైట్ ఓకే సార్. ఏంటి సార్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఇంకేమన్నా జ్యుడిషియల్ ఏదైనా కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సీనియర్ ఆఫీసర్ల కమిటీతో విదిన్ 15 days దాని రిపోర్ట్ వస్తుంది. నిజంగా అది కనుక అవసరం అనుకుంటే సిబిఐ కూడా రిఫర్ చేస్తాం. అందులో మాకేమో మాట ఉంది. నేనేమంటున్నానంటే ఈవెన్ అధికారంలో ఇప్పుడు గతంలో బీజేపీ నష్టపోయింది, ఎందుకు పోయింది ఇక్కడ ఎలక్షన్స్లో? ఎందుకంటే ఏటీఎం అని వచ్చిన ప్రతి ఒక్క టాప్ లీడర్ అంతా కూడా చెప్పి దీని మీద ఇది చేస్తాం అది చేస్తామని ఆఖరికి దొరికిన లిక్కర్ ఆధారాలను పట్టుకొని మీరు ఈవెన్ కవితను కూడా అరెస్ట్ చేయలేకపోతుంది. మరి అది ఏమనుకోవాలా? మరి వీళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోవాలా, లేవనుకోవాలా? మాలాంటి వాళ్ళ పార్టీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇనాక్షన్ వల్ల. సో ఇవి ఇనాక్షన్ వల్ల అనమాట. ఎందుకంటే మరి ఎందుకు ఏ కారణం చేతనో మాట్లాడడం అయితే మాట్లాడారు, కానీ యాక్షన్ ఎక్కడ కనపడలేదు. అవకాశం ఉండి కూడా డిప్యూటీ సీఎం లోపల వారేసారు, 1 year నుంచి జైల్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ రేపో అరెస్ట్ అంటుంటే అసలు కానేలేదు. మరి ఎందుకు బీజేపీకి ఆ రోజు ఆ మాట ఎందుకన్నదో ముందు వచ్చి ఏటీఎం లాంటి కాళేశ్వరం అని ఎందుకన్నారు, ఈ భ్రష్టాచార సర్కార్ ఎందుకన్నారు, పరివార సర్కార్ ఎందుకన్నారు? మరి ఆఖరికి వచ్చిన ఇనాక్షన్ వల్ల వాళ్ళు ఎలక్షన్లో చాలా దెబ్బతిన్నారు వాళ్ళు. సో ఈ రోజు సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రజలు వీళ్ళని కొట్టగలిగే వాళ్ళు మేమే అనుకున్నారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మరి మాకు కొంత ఊపిరి తీసుకునే టైం అని ఇవ్వాలి కదా. 50 రోజులు లేదు కదా, అన్ని రకాల ఎంక్వైరీలు అవుతాయి, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మా పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థలను వాడతాం, అవసరమైతే సిబిఐని కూడా వాడతాం, రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ గా. మరి ఓకే రైట్ థ్యాంక్ యూ సార్. మేడం సునీతారెడ్డి గారు చెప్పండి, ఇంతకుముందు ఏదో చెప్తున్నారు. ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే ముందు గంటకు ఒక మీటింగ్ లో ఏం చెప్పిండ్రు, మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము సిబిఐకి రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈ కాళేశ్వరం మొత్తము ఏటీఎం అయిపోయింది, మేము ఆధారాలు ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అబద్ధ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేమేం అడుగుతున్నామంటే, మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, మీ దగ్గర ఫైల్స్ అన్ని ఉన్నాయని చెప్పిండ్రు. మీరే ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఈ రోజు రాష్ట్రానికి ఎందుకు సిబిఐని పిలవట్లేదు? సిబిఐని ఈ రోజు ముఖ్యమంత్రి పిలిస్తే వస్తుంది కదా, అంత ముందు మాకు వచ్చే సిబిఐని పిలిచే అవకాశం మాకు లేదు. ఎందుకు అంటే సిబిఐ రావడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదంటే ఈ రాష్ట్ర హైకోర్టు ఈ మొత్తం 2-3 రాష్ట్రాలకు ఇది సంబంధం ఉంటే గానీ మనకి సిబిఐ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సిబిఐని పిలవట్లేదు? ఇన్ని 6,70,000 కోట్ల రూపాయల ధనం అంతా ఏమయ్యింది? ఇప్పుడు ఏ దాంట్లో కరప్షన్ అయిందో మనం చూస్తున్నాము. విద్యుత్ శాఖలో కరప్షన్ అయింది అంటున్నారు, రెవెన్యూ శాఖలో కరప్షన్ అయింది అంటున్నారు, ధరణి భూములన్నీ 1000 ఎకరాలు కొల్లగొట్టడం జరిగింది అంటున్నారు. ప్లస్ మళ్ళీ మనకు సివిల్ సప్లైలో కూడా ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది, 50,000 కోట్ల రూపాయల కరప్షన్ జరిగిందని అంటున్నారు. ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంత కరప్షన్ అయింది అన్నప్పుడు మీరు ఓవరాల్ గా సిబిఐకి ఎందుకు అప్పచెప్పట్లేరు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు వెనక ఏం జరుగుతున్నది? టిఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ జతగట్టి ముందరికెళ్తాయేమో అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు అసలు బీఆర్ఎస్ మూలాలే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయి. వాళ్ళు 2014లో పొత్తు పెట్టుకొని
వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో ఇద్దరు మెర్జ్ అవుతాము, తర్వాత మెర్జ్ చేసుకుంటాం పార్టీని అని చెప్పి ముందలు పోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ పంపించిండ్రు. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ లో పంపే పరిస్థితి కూడా కనపడుతుంది మనకి. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి బీజేపీని రాకుండా చేయడం కోసము. ఇక్కడ మా మీద అన్ని అబాండాలు వేసేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి గెలిచిండు. ఈ అబద్ధాలు ముందలకి నెట్టి ఇప్పుడు ఎందుకు ఈ సిబిఐ ఎంక్వైరీ ప్రతి దానికి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? నాకు ప్రశ్న ఉంది. ఇప్పుడు సిబిఐ కన్విక్షన్ రేటే 3% కంటే ఎక్కువగా లేదు. సిబిఐ కేంద్రం చేతిలో రైట్. చిన్న సజెషన్ చెప్పండి సార్. ఈ గొడవ అంతా ఎందుకండి? మేము సిబిఐ మీకు ఆ డాటా సేకరిస్తున్నాం. అవసరం అనుకుంటే సిబిఐ అన్నాం. ఆల్రెడీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సిట్టింగ్ మ్యాజిస్ట్రేట్ తోనే ఎంక్వైరీ చేస్తాను. ఇదంతా అనవసరం. ఈడీకి అయితే ఐటీకి అయితే మీకేం అవసరం లేదు కదండి. మీ ఏజెన్సీసే కదా. మీరు వాటి వాడండి. మరి వాడండి, ఎందుకు వాడతలేరు? ప్రశ్న వినండి. అసలు ఐటీ మీ చేతిలో ఉంది, ఈడీ మీ చేతిలో ఉంది. అసలు ఆధారాలు దొరికిన కవిత మీ చేతిలో ఉంది. ఆ ఉన్న వాటిని ఏం చేయరు. కానీ ఇప్పుడు కొత్తగా మేము రిపోర్ట్ రాయలేదని మీరు వాదిస్తే మీరు అది కూడా అటక మీద పెడతారు. సిబిఐ ఎంక్వైరీ పేరు మీద మీరు మళ్ళీ లాభించి పెడతారు, పక్క పెడతారు. దాన్ని ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టు కూడా స్టే ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా సిబిఐ విచారణ దర్యాప్తు సంస్థ చేస్తే 3% కూడా కన్విక్షన్ రేట్ లేదు. సిబిఐ కేంద్ర చేతిలో పావుగా మారింది అన్న విమర్శలు కూడా సుప్రీంకోర్టు చేసింది కదా. సిబిఐ తీసుకోగానే మొత్తం పాలకు పాలు నీళ్ళకు అయితే అంటే ఎట్లా? సిట్టింగ్ జడ్జితోనే చేస్తాను. సిబిఐ ఇంకా వీక్. కంప్లీట్ అయిందా? సిట్టింగ్ జడ్జి కంప్లీట్ అయిందా? అసలు ఏ కేసుకైనా సిట్టింగ్ జడ్జిని ఇచ్చారా? ఎప్పుడైనా రిటైర్డ్ జడ్జిని ఇస్తారు. అది ఎప్పటికైనా పూర్తయిందా? ఏ దానికైనా పూర్తయిందనే చెప్పండి. 3% కాదు, 2% కాదు, అసలు 1% పూర్తయిందో చెప్పండి. ఇదంతా కాలయాపన చేసి ఇది వేరే సాధనకు దారి తీస్తున్నది అంతే తప్ప వాళ్ళు 10 రూపాయలు తిన్నారు, ఇప్పుడు వీళ్ళు 100 రూపాయలు తినడానికి రెడీ అయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర మనకు తెలుసు. పంచభూతాలని కరప్షన్ మయం చేసిరు. ఆటలు ఆడే దాంట్లో కరప్షనే, 2G స్కామ్ లో కరప్షనే, బొగ్గు గనులలో కరప్షనే, భూములలో గనులలో కరప్షనే. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ కరప్షన్ చరిత్ర. ఇంకా వీళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళ నోట్ల నుంచి కక్కిస్తారు, కక్కిచ్చింది ప్రజలకు పెడతారు. ఇవన్నీ కాక్బుల్ కథలే గాని ఏది కాదు. గత 10 సంవత్సరాలుగా మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా. మరి వాటి మీద స్కామ్స్ మీద ఎంతవరకు విచారణ చేశారు? ఏం తెలిచారు? చెప్పింది ఏది చెయ్యరు. ఎందుకు అంటే మనకు తెలుస్తూనే ఉంది మనకు ఒక్కొక్క విషయంలో ఎట్లా వెనకకి వెళ్తున్నారని. ఇవన్నీ టెంపరీ ప్రజలను మభ్య పెట్టడానికే తప్ప దేన్ని ముందరకు తీసుకుపోరని ప్రజలే అనుమాన పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం కనపడుతుంది అక్కడ. పక్క రాష్ట్రంలో సీఎం మీద మీరు విచారిస్తున్నారు. నిన్న సిబు సూర్యని అరెస్ట్ చేసిండ్రు. మొన్న ఢిల్లీ అరెస్ట్ చేసిండ్రు. మీ దగ్గర ఈడీని ప్రయోగించండి. ఒక్క నిమిషం, ఈడీని ప్రయోగించండి. ఆన్ గోయింగ్ ఎంక్వైరీస్ ఏం చేస్తున్నాయి అసలు? ఇప్పుడు సుజనా చౌదరి ఉన్నాడు, సీఎం రమేష్ ఉన్నాడు, అంతకుముందు రూల్స్ లేదు, నోటీస్ లేదు. అది ఏమైందో ఎవడు తెలియదు. మీకు తెలియదా? వాళ్ళకి కొట్టేసిండ్రా? వాళ్ళ కేసులు నడుస్తలేవా? మన దేశంలో ఎన్ని కేసులు ఏమైంది? మరి ఎన్ని రోజులు అయింది? 6 ఏళ్ళు అయింది. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి తెలియదా? దానికంటే స్పీడ్ అయితే వాళ్ళు బ్యాంకులకు అప్పులు కడుతున్నారు. దానికి బ్యాంకులకు సంబంధం ఉన్నది, దానికి బీజేపీ పార్టీకి సంబంధం ఉన్నది. చెప్పండి, బీజేపీ సంబంధం ఉన్నది. ఇప్పుడు ఈడీ వస్తే ఏమంటారు? ఈడీ ఓన్లీ కాంగ్రెస్ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది అంటారు. వేల కోట్ల రూపాయలు మొన్న మీరు ఒక ఎంపీ ఇంటి 350 రూపాయలు బస్తాలకు బీరువాలకు దొరికినాయి. మళ్ళీ మీ ఈడీ వస్తే ఓ గగ్గోలు పెడతారు. మరి పట్టుకోవద్దా? పట్టుకోమని అంటున్నారు.
సార్ మల్లయ్య యాదవ్ గారు ప్లీజ్ రెస్పాన్స్ సార్. మల్లయ్య యాదవ్ గారు, వాళ్ళు మల్లయ్య యాదవ్ గారు, మేడం ఒక్క నిమిషం. Yes. సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సునీతారెడ్డి గారు సార్, మల్లయ్య యాదవ్ గారు రెస్పాండ్ కండి. మల్లయ్య యాదవ్ గారు. ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీయే. మొన్నటి వరకు బండి సంజయ్ కుమార్ గారు ఇట్లనే మా మేడం గారు ఎట్లయితే మాట్లాడుతున్నారో సుజాత రెడ్డి గారు అంతకంటే ఎక్కువ బాగా మామూలుగా రకరకాలుగా మాట్లాడారు. ఎవరు వద్దన్నారు, ఎంక్వైరీ చేయొద్దన్నారు సునీతారెడ్డి గారు. సునీత గారు. ఎవరు వద్దన్నారు, ఎంక్వైరీ ఎవరు చేయొద్దన్నారు, ఎవరు మామూలుగా వాళ్ళు అనుకున్నది చేయొద్దన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరన్నా మామూలుగా ఎంపీలు జాయిన్ కాకపోతే కండవలు కప్పడానికి ఈడీల మీద ఈడీలు ఇంకో రకంగా ఏజెన్సీలు అన్నింటినీ ప్రయోగించింది కదా. ఈ రోజు ఎవరో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజులలో ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేడం అంటున్నారు కదా. మరి మామూలుగా వాళ్ళకి అధికారం ఉంది 10 సంవత్సరాల నుంచి. బండి సంజయ్ గారు అనేక సందర్భాలలో రకరకాలుగా మాట్లాడిన రేపే జైలుకి, ఆ జైలుకి, ఈ జైలు కానీ వాస్తవాలు ఎందుకు చేయలేకపోయినా మరి ఎవరు వద్దన్నారు? ఓకే రైట్. ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చాలాసేపు మాట్లాడి కాదండి. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మాకు కూడా గొంతుంది, మేము మాట్లాడలేక. మేము ఏమంటామంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తే అభివృద్ధి కాడ అవినీతి ఉంది అని అంటే మరి అభివృద్ధి ఎవరు చేయొద్దా? అభివృద్ధి దగ్గర నిజంగా జరిగితే మీరు ఏంటో వెలికి తీయండి. అభివృద్ధి అనేది చేయకపోతే ఏదో ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసుకోవడానికి అయితే ప్రభుత్వాలు ఎందుకు ఎంచుకోవటం? ఈ బీఆర్ఎస్ పార్టీయే మొదల మామూలుగా స్థాపించిందే ఈ తెలంగాణ లక్ష్యం కోసం, సాధించడం కోసం, అదే రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం. ఆ ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో క్రమంలో భాగంగా అనేక రకమైన కార్యక్రమాలు, నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఈ రోజు ఒకప్పుడు తెలంగాణ అని అంటే మామూలుగా ఇబ్బంది పడే ప్రజలు ఈ రోజు వలస కూలీలు మారిపోయి, ఆకలి చావులు మారిపోయి స్వచ్ఛందంగా వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఈడ లక్షలాది మందిని స్థిరపడే పరిస్థితికి ఎదగలిగినాం. ఇది అయితే యథార్థ వాస్తవం కదా, కళ్ళకు అవపడ్డ చరిత్ర కదా. 10 సంవత్సరాలలో గతంలో ఏ రకమైన తెలంగాణ ఉంది, తెలంగాణ పరిస్థితి ఏ రకంగా ఉంది, గ్రామాలకు పొద్దుపూట ఎర్రబస్సు పోతే సాయంత్రం వరకు వచ్చేటంత వరకు రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది, కరెంట్ పరిస్థితి ఎట్లుంది. ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఇట్లా పెట్టి చూపించారు కదండి మ్యాప్ మీద. ఒకవేళ తెలంగాణ వస్తే ఈ తెలంగాణ చీకటమైపోతుంది అని చెప్పారు. అటువంటి చీకటమైపోతుంది అని చెప్పిన తెలంగాణని కాంతులు వెదజల్లే విధంగా ఈ రోజు సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ దాకా పట్టుకురాగలిగినాం. యాదాద్రి థర్మల్ పవర్ స్టార్ట్ అయితే ఇంకో మామూలుగా 2-3 months స్టార్ట్ అవుతుండే యాక్చువల్ గా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారో తెలియదు. స్టార్ట్ అయితే మనకు మామూలుగా ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వగలిగినంత కెపాసిటీ పెరిగి ఉండేది. ఎక్కడైనా అభివృద్ధి చేయడానికి 6 నిమిషాలు పనిచేసిన ఈ ప్రభుత్వం మార్పు ఎందుకు జరిగింది ఏంది అనేది ప్రజలు రేపు కాకపోతే ఎల్లుండి ఆలోచిస్తారు. ఆశలకు అనుగుణంగా కాకుండా అత్యాశకు పోయి అధికారమే పరమావధిగా అది సాధ్యాసాధ్యాన్ని ఆలోచించకుండా మాకు వస్తుందో రాదో ముందైతే అనేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి హామీలు ఇస్తే హామీలను నమ్మి వేసిన ప్రజలకు మేము న్యాయం చేయమని అంటున్నాం. వేరే కొత్తగా ఏం చెప్తున్నాం మేము? ఇప్పుడు ఇవాళ వాటిని చెయ్యలేక పక్కదో పట్టేయడానికి మీరు అప్లికేషన్లు అంటారు, ఎలక్షన్లు అంటారు, పార్లమెంటుకు ఓట్లు వేయాలని అంటారు. ఇవన్నీ చూసే తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేరాలంటే పార్లమెంటు సభ్యులు గెలవాలని అంటారు. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, మేమేం కాదనట్లే. మేము అడగాల్సిన బాధ్యత మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు. ప్రతిపక్షంలో మొన్నటి వరకు అధికార పక్షంలో మేము చేయగలిగింది చేసినాము. ఈ రోజు ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో అడగటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశం ఇచ్చిన మేరకు ప్రతిపక్ష హోదాలు మీరు ఇచ్చిన హామీలే, మీరు ఇచ్చిన మాటలు మాట్లాడినాయి, ఆ మాటలు రికార్డు ఎవిడెన్స్ తో సహా మామూలుగా చెప్పి మీరు ఇంప్లిమెంట్ చేయండి, తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎన్నికలు వస్తే మళ్ళీ వీటిని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవో ఇచ్చి ఒక డేట్ చెప్పండి, పలానా డేట్ నుంచి మొదలవుతుందని ఎవరు వద్దన్నారు. ఓకే సార్, ఇప్పుడు మల్లయ్య గారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మొదటి రోజే శాలరీ వేస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. వీసీల నియామకాలకు సంబంధించి కూడా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిని మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అప్రిషియేట్ చేయట్లేదు ప్రభుత్వ ప్రయత్నాలు? బస్సు కూడా ఫ్రీ బస్ అని చెప్పారు, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు. మన మామూలుగా ఆ సంస్థకు సంబంధించిన సజ్జనార్ గారే చెప్తా ఉన్నారు, ఇది సాధ్యపడే విషయం కాదు, పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఈ భారాన్ని మోయలేమని చెప్పి. కాబట్టి ఏదో మామూలుగా తాత్కాలికంగా మేము అన్నాం కాబట్టి ఏదో చేసి ఇట్లా అని చెప్పేసి 2 రోజులు కాదు,
ఇది మామూలుగా మీరు ఈ 5 సంవత్సరాలకు గాను హామీలు ఇచ్చారు, 5 సంవత్సరాల వరకు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. రైతు బంధు ఎప్పుడైనా డిసెంబర్ లో పడుతుంది, ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరిలోకి ఎంటర్ అయినాం. ఇంతవరకు పైసలు 2 ఎకరాలకు మించి పడలేదు, 3వ ఎకరం నడుస్తుంది అంటున్నారు కానీ వచ్చిన దాఖలాలు లేవు. రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. కెనాల్ ఏరియా మాది నాగార్జున సాగర్ కెనాల్ ఏరియా, మా ఉమ్మడి జిల్లాలో ఉంది నాగార్జున సాగర్, మాకు నీళ్లు రాకుండా ఖమ్మానికి తీసుకుపోతా ఉన్నారు. పొలాలు ఎండిపోతా ఉన్నాయి. సంపూర్ణంగా మొత్తం స్థాయిలో కూడా 10 ఎకరాలు ఉన్నోళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు నాటిపెట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం మానేసి మామూలుగా తాగునీరు అనే పరిస్థితి మీద చెరువులు నింపడానికి అని చెప్పేసి తిరుమల వైపాలకు తీసుకుపోవడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు కాదా, రైతులు కాదా, వీళ్ళ సమస్యలు కాదా, ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లే, అధికారులు ఎందుకు చేయట్లే? కాబట్టి ఈ వివక్షలు కాకుండా రైతుల్ని రైతులుగా చూసి రైతు బంధు వెంటనే విడుదల చేయండి, నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి. అదే రకంగా ప్రజలు పడుతున్న బాధల గురించి ఆలోచించండి. మీరు హామీలు ఇచ్చే అధికారంలో రావటం కాదు, అదే రకంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. రైట్. మనతో పాటు దిలీప్ కుమార్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ముందు, ఎందుకంటే ఈ ఖమ్మం నల్గొండ జిల్లాకు సంబంధించిన నీటి వివాదానికి సంబంధించి కూడా ఆయన ఎక్స్పర్ట్. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు పట్టభద్రులుగా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ 2 జిల్లాలతో కూడా అతనికి అనుబంధం ఉంది. ఈజ్ ద రైట్ పర్సన్. ఏంటి సార్ ఇప్పుడు పదే పదే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్లను ఖమ్మం తరలించకపోతున్నారు అనేది ఒకటి. రెండోది కేఆర్ఎంబీ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఒకటి, తెలంగాణ ప్రాజెక్టులను దారాదత్తం చేస్తూ ఉన్నారు, కేంద్రం చేతికి అప్పచెప్తా ఉన్నారు అని. మరోసారి నీళ్ల పంచాయతీ కనిపిస్తుంది కదా తెలంగాణలో. యాజ్ ఫార్ యాజ్ రివర్ వాటర్స్ సంబంధించి మనకు తెలుసు, గోదావరికి కృష్ణాకు సపరేట్ బోర్డ్స్ క్రియేట్ అయినాయి. ఆ తర్వాత గత ప్రభుత్వం వీరి హయాంలోనే వీళ్ళిద్దరు కూర్చొని అక్రాస్ ద టేబుల్ సార్ట్ అవుట్ చేసుకుంటే సార్ట్ అవుట్ అయ్యేటువంటి విషయాలు చాలా వాటిని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళే దాని మీద టోటల్ అజమాయిషి కింద ఆ బోర్డులను స్వాధీనపరుచుకున్న సంగతి మనకు తెలుసు. సో ఒక టీఎంసీ నీళ్లు వదలాలన్నా, టీఎంసీ నీళ్లు ఆపాలన్నా కూడా ఈ 2 రివర్ బోర్డ్స్ యొక్క అథారిటీయే తప్ప మనకు ఉండదు. వాళ్ళకి తెలంగాణ ఒకటే, ఆంధ్ర ఒకటే, నల్గొండ ఒకటే, ఖమ్మం కూడా ఒకటే. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా దాని మీద ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక టీఎంసీ అయినా సరే తీసుకునేటువంటి ఆస్కారం అక్కడ ఉండదు, అన్లెస్ రైతుల అవసరాలకు ఇక్కడ ఈ జస్టిఫికేషన్ చూపించి ఆ బోర్డును మీరు కన్విన్స్ చేస్తే తప్ప. అది మీకు కూడా తెలుసు అది ఏం జరిగిందని. సుదీర్ఘకాలం కొట్లాడి ఆఖరికి పోలీసులు కూడా తన్నుకొని. దిలీప్ అన్న ఒక్కటే నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. చెప్పండి. వాటర్ బోర్డు లో డివిజన్ లో జరిగే వాటాల ప్రకారం నీళ్ల కాడ ఇబ్బంది అనేది కాదు. నల్గొండ జిల్లా రైతాంగం కాదా, ఇక్కడ ఎండిపోతున్న పొలాలకు కాదని చెప్పేసి ఖమ్మం జిల్లాకి ప్రత్యేకంగా రివర్ బోర్డు ఏం లేదు కదా, ఆడికేం తీసుకుపోవడానికి లేదు కదా. మీరు నల్గొండ ఇస్తూ పోతున్న దాంట్లోనే నల్గొండ ఇస్తూ ఖమ్మంకి పాలేరుకి తీసుకుపోవచ్చు కదా అంటున్నాం మేము. కృష్ణా వాటర్, గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఏదో జరుగుతుందనే కాదు. ఇక్కడ మామూలుగా విషయం ఏంటంటే పైన ఎండిపోతుంటే వాటిని వదిలిపెట్టి కింది వాటికి తీసుకుపోతున్నారు. పైన కూడా మీరు ఈ ప్రజలే కదా, తెలంగాణ ప్రజలే కదా, రైతాంగమే కదా. నాకు అర్థమైంది. కానీ ఇక్కడ కూడా 2-3 మంత్రులు ఉన్నారు, అక్కడ కూడా 3 మంత్రులు ఉన్నారు, మన దగ్గర 2 మంత్రులు ఉన్నారు. సో అది సాధ్యపడదు యాక్చువల్లీ. మరి ఐ డోంట్ నో రియల్లీ, నేను అడ్మిట్ దట్ వారు చెప్పిన ప్రకారంగా లోకల్ గా స్థానిక అవసరాలు తీర్చకుండా ఖమ్మానికి వాటర్ ఎట్లా పోతున్నా తెలియదు. జనరల్ గా అయితే జరగకూడదు. ఎందుకంటే తుమ్మల ఉన్నట్టే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. 2 మంత్రులు ప్రముఖ మంత్రులాగా నల్గొండ రైతులకు అన్యాయం చేస్తూ ఖమ్మానికి స్పెషల్ గా ఎట్లా వదిలిపెడతారు? నేను కూడా వెరిఫై యాక్చువల్లీ మధ్య మీరు ఇచ్చిన గ్యాప్ లో ఐ ట్రై టు కాంటాక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే నాకు కూడా ఫోన్ ఎంగేజ్ వస్తుంది వారిది. బట్ జనరల్ ఫోన్ లైన్ బిజీ ఉంది, అది కూడా అది డెఫినెట్ గా అట్లా జరిగితే మాత్రం తప్పే. అది అనుమానం ఏముంది అందులో, మన వాళ్ళని కాదని. అది రైపేరియన్ రైట్స్ కూడా అంతే. ముందు ఇక్కడ బేసిన్ లో ఉన్నవాడు అవసరాలు తీర్చినాకనే పక్కడి అవసరాలు తీర్చామన్నది జనరల్ రైపేరియన్ రూల్ అది. సో అట్లా మన వాళ్ళని ఎండబెట్టడం కరెక్ట్ అయితే కాదు. నేను వెరిఫై చేస్తాను, ఖచ్చితంగా వెరిఫై చేస్తాను. ఓకే సార్. దాంతోపాటుగా ఇప్పుడు ఈరోజు ఆదిలాబాద్లో కూడా ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అదేంటి సార్, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణ సభ అని నామకరణం చేసుకోవాల్సి ఎందుకు వచ్చింది? ఎందుకంటే 10 సంవత్సరాల్లో మీరు కూడా అన్నారు అంతో కొంత తెలంగాణ అభివృద్ధి జరిగిపోయింది. అటువంటి నేపథ్యంలో పునర్నిర్మాణం అంటే గతంలో తప్పు జరిగింది అన్నట్టుగా అదేంటి అని? పునర్నిర్మాణం అనడానికి అవకాశం ఆస్కారం ఏర్పడదు కదండి. ఇప్పుడు విద్యా వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, వైద్య వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. వాళ్ళు నేను అన్నా మంచి పనులు చేయలేదని ఎవరు అనడానికి వీలు లేదన్నమాట నేను అంటూనే, నేనేమన్నానంటే మనం ఎక్స్పెక్టేషన్స్, తెలంగాణ అనేది ఒక సుదీర్ఘకాల తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడేటువంటి నేపథ్యం. అట్లాంటి తెలంగాణలో
నిజానికి ఎంతైతే డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉందో అంతా చేయకుండా, వాటి మీద రివ్యూలు చేయకుండా, ఫోకస్ చేయకుండా, అవసరమైన నిధులు కేటాయించకుండా వాళ్ళ ప్రియారిటీస్ కొన్ని పెట్టుకున్నారు. ప్రాధాన్యతల ప్రకారమే డబ్బులు, అందుకే నేను వైజ్ అండ్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ అనే వర్డ్ నేను వాడాను. దానివల్ల ఏమైందంటే మేజర్గా మన దగ్గర మూడే కదండి. ఒకటే నిరుద్యోగ సమస్య, మీరు నిరుద్యోగ భృతి ప్రకటించారు, మీరు ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? మీకు తెలుసు డబ్బులు లేవని. అందుకని మీరు 5 ఏళ్ళు సైలెంట్ ఊరుకున్నారు ప్రకటించినా కూడా. అదే పద్ధతిలో వైద్య విద్యలో కార్పొరేట్ శక్తులను మనం వీకెన్ అవుతాయి. తెలంగాణ వస్తే మన ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా టాప్ లెవెల్కి తీర్చిదిద్దబడతాయి. ప్రభుత్వ పాఠశాలలు అయితే కార్పొరేట్ రంగంతో సమానంగా ఉండి కార్పొరేట్కు, స్కూల్కు మన పిల్లవాడు పోవాల్సిన అవసరం కూడా రాదని సీఎమే అన్నాడు కదా. సీఎం అన్నాడు మా పిల్లలు కూడా ఆ స్కూల్లో పంపించే రీతిగా తీర్చిదిద్దామని. ఈ రెండింటిని వాళ్ళు రివ్యూ చేయలేదు, పట్టించుకోలేదు. మేజర్ ఏముంటాయి చెప్పండి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయాయి. నిజంగా కూడా మీరు ఈరోజు మేమన్నా 2 lakh ఇచ్చేసి ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం వారైనా మేమైనా 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగం ఇవ్వలేము. మిగిలిన 27 లక్షల మంది ఇక్కడ నిరుద్యోగులంతా అసంతృప్తి ఉన్న సందర్భంలో వీళ్ళ కోసం స్కిల్ బోర్డు ఏర్పాటు చేయడం, వాళ్ళ కోసం ఎంఎస్ఎంఈలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయపడుతున్నటువంటి రకరకాల లోన్స్, అది స్టార్ట్అప్, స్టాండప్, ముద్రానా, లేదంటే నువ్వే ఒక కొత్త స్కీమ్ పెడతావా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కనుక ఉపాధి కల్పించుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. నిజానికి ఈ రోజు వాళ్ళు బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవడానికి మెయిన్ కారణం ఒకటి నిరుద్యోగ సమస్యనే. వాళ్ళు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేకపోయినారు. సో నేనేమంటానంటే ఈ రకంగా విద్యా ధ్వంసమై వైద్యం ధ్వంసం అయితే విద్య అనేది మనం చూసాం కదండి, ఎట్లా కార్పొరేట్ పీడిస్తారు. అంతకుముందు అసలు ఈ సంస్థలు ఎత్తేస్తామని బీఆర్ఎస్ ప్రకటించి వాడు ఒక్కొక్క సంస్థ పేరు మీద 150 బ్రాంచ్లు ఓపెన్ చేసే పరిస్థితి. ఎక్కడ చూడు చైతన్య నారాయణలే తప్ప మన వాళ్ళు కష్టపడి ఎవరో డిగ్రీ చదువుకున్నాడు పెట్టిన స్కూల్ అయితే మూతపడ్డాయి. వాళ్ళు నడపలేకపోయారు. కాబట్టి విద్యా వ్యవస్థ అట్లా అయిపోయింది. ఒకటేమో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పునారి వెళ్ళిపోయినాయి. అండ్ అందులో 0 రిజల్ట్. ఆ టీచర్ ఉంటే స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ ఉంటే టీచర్ ఉన్నాడు. ఇక వైద్యానికి వస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ వాడికి చావడానికి పోవడం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో అది కార్పొరేట్ ఆసుపత్రులు కోవిడ్ టైంలో ఎట్లా పీల్ చేసే అందరినీ మీరేగా ఛానల్లో చూపించారు. 15 లక్షలు, 20 లక్షలు, 35 లక్షలు చచ్చిపోయిన శవానికి 15 లక్షలు తీసుకున్నారని ఛానల్లో వచ్చింది. సో ఇవన్నీ మెయిన్ వ్యవస్థలు ఏంటి? విద్య, వైద్యం అండ్ నిరుద్యోగ సమస్య. ఇది కాక అగ్రికల్చర్ వాళ్ళు కొంత డెఫినెట్లీ కొంత రైతులకు సంబంధించినంత వరకు కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది అందులో. లేకపోతే 2 times 3 times అన్నది ఎందుకు ధాన్యం దిగుబడి వస్తుంది. సో అది కాదని అనలేం. కానీ ఈ మేజర్ రంగాలు ఇట్లాంటి మొత్తం దెబ్బతీసాయి కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణం అనేటువంటి వాడు వాడాల్సి వచ్చింది. ఓకే, రైట్. సునీతారెడ్డి గారు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కానీ గత ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదు, తెలంగాణ విభజన హామీలు కూడా అమలు కాలేదు అని చెప్పి ఒక విమర్శ మీ ప్రభుత్వం మీద ఉంది. తాజా బడ్జెట్లో కూడా ఏమీ రిఫ్లెక్ట్ కాలేదు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా అన్న విమర్శ ఉంది. ఏం చెప్తారు? అన్మ్యూట్ మేడం, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయరా? తెలంగాణకు మేము ఏమి ఇచ్చాము, సెంట్రల్ నుంచి ఏమి ఇచ్చాము అనే దాని మీద స్వయంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మేము 9,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క హెడ్ నుంచి ఎంత ఇచ్చినాము అనే దానికి అన్ని ప్రతిపక్షాలను పిలిచారు, మీడియా వాళ్ళని పిలిచారు, అందరిని పిలిచి వారు ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి దీని మీద ఆ రోజు ఉన్న మినిస్టర్ కేటీఆర్ గారిని కూడా రమ్మని పిలిచాం. మేము వచ్చి దీని మీద మీరు మాట్లాడండి, దీని మీద ఏమైనా కౌంటర్ వేస్తే వేయండి అని కూడా పిలిచిన సందర్భం ఉంది. మేము ఏది ఇవ్వలేదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధుల కంటే ఎక్కువ మేము తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి చెప్తున్నా సార్, ఇప్పుడు నల్గొండ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కూడా ఒక నల్గొండ బిడ్డకు ఒకటి మాట్లాడుతున్నాను సార్. నల్లగొండలో అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చి కేసీఆర్ గారు నేను నల్లగొండని దత్తత తీసుకుంటున్నా, నాగార్జున దత్తత తీసుకుంటున్నా, ఇక్కడ నక్కలకండి ఏదైతే ఉందో నక్కలకండి దగ్గర నేను కూర్చేసుకొని ఆ టన్నులను తవ్వించి నేను నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిండ్రు. నక్కలకండి ఏమైంది? ఆ టన్నులు ఒక 100 మీటర్లు తవ్విందో లేదో సార్ మేము స్వయంగా మేము పోయి చూసినాం సార్. ఎందుకు ఆపింది పని అని చెప్తే మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు సార్, మాకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు, మేము చేయట్లేమని చెప్పిన సందర్భం మేము కాంట్రాక్టర్ల ద్వారా విన్నాము. రెండోది ఏంటి అంటే నల్గొండకు చుట్టూ నదులు సార్, ఇటు కృష్ణా రివర్ ఉంది, అక్కడ డిండి ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ మూసీ నది ఉంది, అక్కడ కల్వకుర్తి ప్రాజెక్ట్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా మునుగోడు నియోజకవర్గానికి ఒక్క చుక్క నీళ్లు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినారు సార్?
ఆ మొత్తం డ్రాట్ సార్. ఒక్క ఏమున్నా వాళ్ళ బోర్లు వేసిన నీళ్లు తప్ప ఏ కాలువ ద్వారా కానీ ఒక్క ఎకరానికి నీళ్లు రాదు సార్. మొన్న అన్నందుకు కల్వకుర్తి నుంచి శివన్నగూడెం ఒక డ్యామ్ కట్టిండ్రు, అది చిన్నది, అది ఒక చెరువు కట్టిండ్రు, అది ఒక్కటి తప్ప ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు దాని మీద లేవు. 1000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేదానికి దాన్ని ముట్టుకోలేదు, దాన్ని డెవలప్ చేయలేదు, నల్లగొండకు నీళ్ళు ఇవ్వలేదు, దత్తత తీసుకున్నా సౌతి తల్లి ప్రేమనే చూపించారు. కాళేశ్వరానికి అయితేనేమో 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు అయిపోతుంది, అయిపోయిన ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయకుండా టిఆర్ఎస్ వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలా. ఇంకా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు సార్. నేను అడుగుతున్నా, మీకు ఎన్ని పద్ధతులలో ఏమొచ్చిందో మొత్తం నేను బడ్జెట్ ఇచ్చాను, ఇది ఓటర్ అకౌంట్ మీకు తెలుసు, ఇది 3 నెలల కోసం ఏర్పాటు చేసిందని. దాంట్లో కూడా మనకు రైల్వేస్ కు 5,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ రైల్వేస్ కి ఇవ్వడం జరిగింది సార్. 2010 నుంచి 14 వరకు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం 886,000 కోట్లు మాత్రమే ఇస్తే, మేము ఈ బడ్జెట్ లో కూడా దాదాపు మేము 5,000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ తెలంగాణ అలాట్మెంట్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఎన్ని ప్రాజెక్ట్స్ మనకు వచ్చినాయో చూసినాం. ఒక్కొక్క రైల్వే స్టేషన్ కూడా చూడండి సార్, మీకు ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ పలుకుతున్నాయి. ఈ రోజు ఎన్ని ప్రాజెక్టులు మేము తెచ్చాం, ఎన్ని నేషనల్ హైవే మేము తెచ్చాం, ఇవాళ జల్ జీవన్ మిషన్ కింద ఎన్ని వాటర్ ప్రాజెక్ట్స్ మేము ఇస్తున్నాము. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ఇవాళ ఇన్సూరెన్స్ 10 లక్షలు నేను ఇస్తున్నాను చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం పథకం కాదా? అది కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు రైట్, కేంద్రం 5 లక్షలే కదా ఆయుష్మాన్ భారత్. అది ఈ రోజు ఈ ప్రభుత్వంలో అనౌన్స్ చేస్తున్నా ఇల్లు సార్. ఆవాస్ యోజన కింద ఎన్ని ఇండ్లు కట్టినా మేము ఇస్తామన్నాం సార్. మేము 2,50,000 ఇండ్లు మంజూరు చేసినా కూడా ఈ రాష్ట్ర సమయం మించిపోతా ఉంది. రైట్, ఇప్పుడు కూడా రైట్, ఇప్పుడు ఎలక్షన్స్ వరకు తెలంగాణ కేంద్రం ఏం చేసింది, తెలంగాణ ఎవరు ఎంత అభివృద్ధి చేశారు అన్నది మనం రోజు చర్చించుకోవచ్చు. ప్రస్తుతం అయితే సమయం మనకు మించిపోతా ఉంది, కానీ ఎనివే చాలా అర్థవంతమైన చర్చ జరిగింది. ఈరోజు మన చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ గారికి, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు సునీతారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.